హలో అన్న. హలో అన్న. ఏం చేస్తుంటారు? ఏదో బాబు కూలి పని చేసుకుంటాం. ప్రజెంట్ జగన్ గారి పాలన ఎలా ఉంది? జగన్ గారి పాలన బాగానే ఉంది బాబు. అంటే ఎలా బాగుంది? ఎలా బాగుందంటే పథకాలన్నీ బాగానే ఇస్తున్నారు బాబు. ఏమేమి పథకాలు? ఇప్పుడు మామూలు రైతు భరోసా కాదు, ఆరోగ్యశ్రీ కాదు, ఇంటికని మామూలు 45 సంవత్సరాలకే కాదు, పిల్లలకి పథకాలు కాదు, అన్నీ బాగున్నాయి. మరి ఇంతకుముందు కూడా ఈ పథకాలు వచ్చినాయి కదా? ఇంతకుముందు రాలేదు బాబు. రాలేదా? అప్పుడే వచ్చాయి. అదే అంటే ఇంతకుముందు పథకాలు చంద్రబాబు నాయుడు నేను ఎంతకన్నా ఎక్కువ చేశాను అంటున్నారు. లేదు, చేయలేదు. నేను 25 సంవత్సరాలు ఉన్నాను బాబు. నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాను. అందులో నుంచి ఇందులోకి వచ్చాను. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మీ ఊర్లో ఏం డెవలప్మెంట్ చేయలేదు అంటున్నారు. మీ ఊర్లో ఏ డెవలప్మెంట్ ఏమైనా చేశారా? చేశారు బాబు. సచివాలయాలు అన్నీ బాగా కట్టారు బాబు. రోడ్లు అన్నీ బాగా చేశారు. నేనే చేశాను రోడ్డు, హనుమాన్ రెడ్డి ఇస్తాయి. మరి అలాగే మరి అభివృద్ధి ఏమి చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు, అన్ని అప్పులు చేసేసి ఇచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంటారు బాబు. అనకపోతే మరి కుదరదు కదా, ప్రతిపక్షం అది. బాగా చేస్తాను. ఇంకా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మేము చాలా ఫ్రీగా హామీలు ఇస్తాం, అలాగే గ్యాస్ బండ్లు ఇస్తాం. అవదు బాబు. జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తాడు. లేదు అవదంటే మటుకే ప్రమాదం అంతే. మరి ఎందుకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఉట్టిది అన్నీ అనవసరం. ఇంతకుముందు అన్నీ చూసాం. అన్నీ చూసాం, చూసే ఉన్నాం నేను. మరి ఆయనకు అనుభవం ఎక్కువ ఉన్నది, 40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ చేస్తారు కదా. ఉట్టిదే అవదండి, అవదు. జరగని మాటలు అవి. 4-5 ప్రతిపక్షం పోటీ చేసుకుంటున్నాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి తోటి ఢీకోలేకపోతున్నాడు అది. అలాగే మరి నెక్స్ట్ ఇప్పుడు శర్మిల గారు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఆమె కూడా జగన్ అన్న మీద విమర్శలు చేస్తున్నారు. మరి ఎందుకని అంటారు? అది తప్పే బాబు. మరి ఆ అమ్మ మరి అనడం మటుకి. అయినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి ఏం అనడం. ఒకళ్ళు ఊసి తేడా, ఒకళ్ళు జవులు తేడా బాగా చేస్తాడు అంతే. మరి నెక్స్ట్ మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి 2024లో. ఏది వస్తే బాగుంటుంది? మనకు జగన్మోహన్ రెడ్డి రావాలి బాబు. ఎలా వస్తారు అనుకున్నారు? అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటే వస్తున్నారు కదా. అయినా ఏం పర్లేదు బాబు. మనం ఎంతమంది వచ్చినా ఢీకుంటాం కదా. మన ఓట్లు మనం ఎలాగేస్తాం, ఏం పర్లేదు. అంతేనండి.